హూ యు ఆర్. సాతానుకు తెలుసు నీలో నువ్వు దేవుని కుమారుడవా కాదా అనేది సాతాను గుర్తెరగగలదు. యువర్ ఐడెంటిటీ ఈజ్ క్రైస్ట్. దేవుడే నీ యొక్క నిదర్శనము, దేవుడే నీ యొక్క గుర్తింపు. దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటున్నప్పుడు హల్లెలూయా, నిన్ను చూచి దయ్యములు వణుకును, నీ నోటి మాటకు దయ్యములు వణుకును. దయ్యములను చూచి నువ్వు భయపడాల్సినటువంటి పనే. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే దయ్యాలను చూసి భయపడుతున్నారు. అమ్మో దయ్యం, అయ్యో దయ్యం, అమ్మ దయ్యం పట్టిందంట, మా దగ్గరికి పోద్దంటమ్మా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డవైతే నిన్ను చూసి దయ్యం కూడా అమ్మో దేవుని బిడ్డ, అమ్మో దేవుని మాటలు, అమ్మో అయ్యో. హల్లెలూయా. బిలీవ్. దయ్యాలను చూసి లోకంలో ఉండేవాళ్ళు వణుకుతారు, అమ్మో దయ్యం స్వామి, అమ్మయ్య మనల్ని అంటుకుంటుందేమో అని. అలా కాదు, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు ఈ రోజే నమ్ముకున్న దేవుని బిడ్డవైనా, ఈ రోజే క్రీస్తుని అంగీకరించిన దేవుని బిడ్డవైనా, నీవు దేవుని బిడ్డవు కాబట్టి దయ్యములు నిన్ను చూచి వణుకుతాయి. అంతటి అధికారాన్ని, శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. డెవిల్ నోస్ బై యువర్ నేమ్. సాతానుకు తెలుసు నీ పేరును బట్టి సాతాను ఎదుగుతాడు, నీ పేరును బట్టి. హల్లెలూయా. అదే అవును కదా, అక్కడ అదే యేసును ప్రకటించుచున్న పౌలు. హల్లెలూయా. యేసును ప్రకటించుచున్న పౌలు. నువ్వు దేవుని నామమును ప్రకటించి దేవుని సన్నిధిలో గడిపేటువంటి వాడవైతే హల్లెలూయా, దయ్యములు నీ యొక్క పేరును వినగానే వణుకుతాయి. అండ్ చాలా మంది అనుకుంటుంటారు, చాలా మూవీస్లో చూపించినట్లు అది దయ్యము పాతాళంలోనో లేదా నరకంలోనో వాడు కింగ్ కాదు వాడు. హల్లెలూయా. ఎక్కడన్నా ఒక చోటన్నా కూడా పాతాళానికి లేకపోతే నరకానికి రాజు అని వాని పేరు ఎక్కడైనా రాయబడిందా అండి? ఎక్కడా లేదు. సినిమాలలోనో కొన్ని బుక్స్లోనో రాసినట్లు కాదు అది. బైబిల్లో ఇంకా ఏం రాయబడిందో తెలుసా? ఒకానొక రోజున ఆయన వచ్చి ఆయన సంఖ్యలతో నరకంలో బంధిస్తాడంట. ఏంటి? ఆల్రెడీ అది నరకము, మళ్ళీ సంఖ్యలు. ఆల్రెడీ పడినటువంటి వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య మేమన్నా కొంచెం సంఖ్యలతో లేకోకుండా ఆ అగ్నికి చేతులు ఇట్లా అనుకోవడానికన్నా దేవుడు ఫెసిలిటీ కలుగజేసినట్లే, లేకపోతే కాలిపోతుంటే తుడుచుకోవడానికి దేవుడు ఫెసిలిటీ కలుగజేశాడు, సాతానుకు ఆ ఫెసిలిటీ కూడా లేదు అని దేవుని స్తుతిస్తారేమో. హల్లెలూయా.